పిల్లలు మారం చేస్తే క్యాడ్బరీ వారి ఒక 5 స్టార్ చాక్లెట్, అదే గర్ల్ ఫ్రెండ్ని పటాయించడానికి క్యాడ్బరీ వారి డైరీ మిల్క్ సిల్క్, ఇక ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి క్యాడ్బరీ సెలబ్రేషన్స్, అదే దీపావళి, దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకైతే పెద్దవాళ్ళకి క్యాడ్బరీ టెంప్టేషన్స్ ఐస్ క్రీమ్స్. ఇలా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు వారి సంతోషాలను సెలబ్రేట్ చేసుకోవడానికి వాడే చాక్లెటే ఈ క్యాడ్బరీ డైరీ మిల్క్. క్యాడ్బరీ అనేది నేడు చాక్లెట్ రంగంలో ప్రపంచంలోనే రారాజు. సరిగ్గా 200 ఏళ్ల క్రితం బ్రిటన్లో మొదలైన ఈ కంపెనీ నేడు ప్రపంచంలో 60కు పైగా దేశాలకు విస్తరించి 200 ఏళ్లుగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరి నోలను తీపిచేస్తుంది. ఈ కంపెనీ గురించి ఈ వీడియోలో మీకు తెలపబోయే విషయాలు నిజంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కంపెనీ యొక్క జర్నీ అనేది. అసలు ఈ కంపెనీ ప్రస్థానమే విచిత్రంగా మొదలైంది. చాక్లెట్ డ్రింక్స్ తయారు చేయగా మిగిలిన వేస్ట్ ప్రోడక్ట్ని పారేయడం ఎందుకని, అలా తయారు చేయగా వచ్చిన బార్స్నే నేడు ప్రతి అమ్మాయి ఇష్టంగా ఫేవరెట్గా తినే క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్గా మారింది. రండి తీయని వేడుక చేసుకుందాం అంటూ ఇండియన్ మార్కెట్లోకి వచ్చి సాంప్రదాయ స్వీట్స్ని కాదని ఇండియన్స్ క్యాడ్బరీని ఎంచుకునేలా చేసింది ఈ కంపెనీ. 1824లో మొదలైన ఈ కంపెనీ 2 ప్రపంచ యుద్ధాలను కూడా తట్టుకుని నిలబడి గత 200 ఏళ్లుగా చాక్లెట్ తయారీలో రాజుగా నిలబడగలిగింది. దానికోసం కంపెనీ ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ అసలు నిజంగా చాలా గొప్పగా ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ ఏంటి అనేదే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాము. అసలు క్యాడ్బరీ కంపెనీ బ్రాండ్ వాల్యూ ఎంత, కంపెనీలో వచ్చిన డౌన్ఫాల్ ఏంటి, వాటిని కంపెనీ తెలివిగా ఎలా ఎదుర్కొంది, కంపెనీ ఎదుగుదలకి యాడ్స్ పాత్ర ఎంత, ఇలాంటి ఎన్నెన్నో విషయాలని ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాం. రండి. హౌ ఫార్ విల్ యూ గో ఫర్ లవ్ అంటే వి విల్ గో ఫార్ టు నో అబౌట్ క్యాడ్బరీ అందాం. సో వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ అంతకంటే ముందుగా మీకు ఒక ప్రశ్న, మీరు డైరీ మిల్క్ చాక్లెట్ని ఏ ప్రత్యేకమైన సందర్భంలో ఎవరికి ఎప్పుడు ఇచ్చారు? సరదాగా మాతో కూడా పంచుకోవచ్చు కదా. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ క్యాడ్బరీ కథకు అసలు హీరో అయిన జాన్ క్యాడ్బరీ గారు 1801లో ఆగస్టు 12న ఇంగ్లాండ్లో జన్మించారు. ఈయన కుకర్స్ అనే ఒక కమ్యూనిటీలో పుట్టారు. ఈ కమ్యూనిటీ వారికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే వీరంతా పొగాకుకు, ఆల్కహాల్కి దూరంగా ఉంటూ వారి సాంప్రదాయాలను చాలా కఠినంగా ఫాలో అవుతారు. అలాంటి కమ్యూనిటీలో పుట్టిన జాన్ క్యాడ్బరీకి కూడా ఆల్కహాల్ అంటే అస్సలు పడదు. ఇక జాన్ పెద్దవాడు అవుతున్న కొద్దీ ఇంగ్లాండ్లో ఆల్కహాల్ క్రేజ్ బాగా ఉండేది. తన చుట్టూ ఉన్న జనాలు విపరీతంగా మందుకు బానిసలు కావడం జాన్ గమనిస్తూ ఉండేవాడు. ఇక 1818 టైంలో ఇంగ్లాండ్లో క్రైమ్ రేట్, పేదరికం బాగా పెరిగిపోయింది. దాంతో ప్రజలు మద్యానికి బానిసలుగా మారకుండా ఉండడం కోసం కొంతమంది టెంపరెన్స్ అనే సోషల్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసి మద్యానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేసేవారు. ఈ మూవ్మెంట్లో జాన్ కూడా భాగమయ్యాడు. అయితే కేవలం పోరాటాలు, ర్యాలీలు చేసినంత మాత్రాన ప్రజలు మారరు. వారు తాగుబోతులుగా మారకుండా ఉండడం కోసం వారు ఆల్కహాల్ వైపు కాకుండా మరొక దాని వైపు వారి దృష్టిని మరల్చాలి అనుకున్నాడు జాన్. అలా అతని ఆలోచనల నుండి 1824లో మొదలైందే ఈ క్యాడ్బరీ కంపెనీ. 1824లో అంటే జాన్ క్యాడ్బరీకి 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన ఇంగ్లాండ్లోని బిర్మింగంలో ఒక చిన్న కాఫీ షాప్ని ప్రారంభించాడు. ప్రజలకు ఆల్కహాల్ని అమ్మే బదులు వారికి టీ, కాఫీ, హాట్ చాక్లెట్ వంటి హెల్తీ డ్రింక్స్ అమ్మాలని అనుకున్నాడు. ఏంటి చాక్లెట్ హెల్తీ అని అనుకుంటున్నారా? అంటే ఆ టైంలో చాక్లెట్ని తినడం కాదు, తాగేవారు. చాక్లెట్కి వేడివేడి పాలను కానీ వాటర్ని కానీ యాడ్ చేసి ఎనర్జీ డ్రింక్ లాగా తాగేవాళ్ళు. లైక్ ఇప్పుడు మనం అంటున్న హాట్ చాక్లెట్ లాగా అన్నమాట. ఇక ఆల్కహాల్తో పోల్చితే ఈ చాక్లెట్ డ్రింక్ కాస్త బెటర్ కదా. దాంతో రాను రాను జాన్ తయారు చేస్తున్న చాక్లెట్ డ్రింక్ చాలా ఫేమస్ అయింది. కానీ ఆ టైంలో చాక్లెట్ చాలా ఖరీదుగా ఉండేది. దాంతో కేవలం ధనవంతులు మాత్రమే దాన్ని కొనగలిగేవాళ్ళు. ఎందుకంటే కోకో బీన్స్ని ఆఫ్రికాలోని ఘనా నుండి దిగుమతి చేసుకుని చాక్లెట్ డ్రింక్ని తయారు చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ జాన్కి మాత్రం తన చాక్లెట్ డ్రింక్ని అందరికి అందుబాటులో ఉంచాలి అనిపించేది. దానికోసం అతను కోకోను తనే సొంతంగా ప్రాసెస్ చేసుకోవడం కోసం ఒక చిన్న ఫ్యాక్టరీని ఓపెన్ చేశాడు. దానివల్ల అతనికి కాస్త ఖర్చు తగ్గింది. దాంతో హాట్ చాక్లెట్ చీప్ అయ్యి టేస్ట్ చేయడానికి అందరికి అవకాశం వచ్చింది. కానీ ఇది జాన్కి అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే తన చాక్లెట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే కేవలం దాని కాస్ట్ని తగ్గిస్తే సరిపోదు, దాని టేస్ట్ని మార్చాలి అనుకున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుగా అప్పట్లో చాక్లెట్ ఇంత క్రీమీగా, స్వీట్గా ఉండేది కాదు, వగరుగా, స్ట్రాంగ్గా ఉండేది. అందుకే టేస్ట్ కోసం కాస్త పాలు, చక్కెర యాడ్ చేసేవాళ్ళు. కానీ ఇది మరింత రుచిగా ఉండడం కోసం జాన్ సొంతంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ 1842 సంవత్సరం వచ్చేసరికి దాదాపు 16 వేరువేరు రకాల ఫ్లేవర్స్తో చాక్లెట్ డ్రింకులు తయారు చేశాడు. దాంతోపాటుగా మొట్టమొదటి చాక్లెట్ బార్ని కూడా లాంచ్ చేశాడు.
ఈ చాక్లెట్ బార్ అనేది ఒక వేస్ట్ నుంచి వచ్చింది అంటే మీరు నమ్ముతారా? అవును, కోకో మేకింగ్ ప్రాసెస్లో కోకో బటర్ అనేది చాలా వరకు మిగిలిపోతూ ఉండేది. నిజానికి దీన్ని అప్పటి వరకు పడేసేవారు. కానీ జాన్ ఒక వ్యాపారవేత్త. ఆయన దేన్ని కూడా అంత ఈజీగా పారేయడు. ఆయన వేస్ట్లో అవకాశాన్ని వెతికాడు. అలా కోకో బటర్పై ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని చాక్లెట్ లాగా మార్చాడు. అలా మనందరి ఫేవరెట్ చాక్లెట్ బయటకు వచ్చింది. ఇలా క్యాడ్బరీ కంపెనీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ని కనిపెడుతూ ఉండగా రాను రాను జాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన 1861లో రిటైర్మెంట్ తీసుకొని కంపెనీ బాధ్యతల్ని తన కొడుకులైన రిచర్డ్ క్యాడ్బరీ, జార్జ్ క్యాడ్బరీలకు అప్పగించాడు. ఇక ఎప్పుడైతే జాన్ కంపెనీని వీడారో అప్పటి నుంచి కంపెనీ షేర్ల ధర పడిపోసాగింది. అంతేకాకుండా అదే సమయంలో మార్కెట్లోకి నెస్లీ, ఫ్రైస్ చాక్లెట్ క్రీమ్ వంటి వేరే కొత్త బ్రాండ్లు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్లు ఇంకా లోకల్ బ్రాండ్గానే పరిమితమై ఉంది. అంతేకాకుండా చాక్లెట్లు తయారు చేయడానికి క్యాడ్బరీ కంపెనీ ఇంకా పాత పద్ధతులను వాడుతుండడం వలన వాటి తయారీ ఆలస్యం అవ్వడం, కొత్త టేస్ట్లు పరిచయం చేయకపోవడం వంటి ఇబ్బందుల వలన కూడా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది. ఆ టైంలో కంపెనీ పూర్తిగా మూతపడకుండా ఉండాలంటే చాక్లెట్ని ఇంకా క్రీమీగా, టేస్టీగా చేయాలనుకున్నారు అన్నదమ్ములిద్దరూ. దానికోసం వారు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. చాక్లెట్లో షుగర్ లెవెల్స్ని పెంచారు. కానీ కోకోలో న్యాచురల్గా ఉండే కోకో బటర్ కాస్త ఎక్కువైనా చాక్లెట్ టెక్స్చర్ అనేది ఇంకా థిక్ అండ్ హెవీ అయిపోతుంది. దానివల్ల చాక్లెట్ తినే వాళ్ళకి వెగటుగా అనిపించేది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అన్నదమ్ములిద్దరికి హైడ్రాలిక్ ప్రెస్ అనే ఒక కొత్త టెక్నాలజీని వాడాలనే ఐడియా వచ్చింది. ఈ మెషిన్తో కోకోని చక్కగా ప్రెస్ చేసి దానిలో ఉండే ఎక్స్ట్రా కోకో బటర్ని తీసేయడం చాలా ఈజీ అయింది. దాంతో క్యాడ్బరీ చాక్లెట్ ఇదివరకంటే క్రీమీగా, థిన్నర్ అండ్ స్మూత్గా తయారైంది. ఇక ఇక్కడి నుండి క్యాడ్బరీ చాక్లెట్ అసలు కథ మొదలైంది. కంపెనీ లాభాల బాట పట్టింది. అయినా కూడా క్యాడ్బరీ ఇంకా లోకల్ కంపెనీగానే ఉంది. ప్రపంచపు బెస్ట్ చాక్లెట్ బ్రాండ్ కోసం వారు ఇంకా కష్టపడాల్సి వచ్చింది. ఆ టైంలో స్విట్జర్లాండ్కు చెందిన చాక్లెట్ కంపెనీల డామినేషన్ ఎక్కువగా ఉండేది. స్విస్ కంపెనీలు తట్టుకొని నిలబడడానికి క్యాడ్బరీ బ్రదర్స్ మరిన్ని ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. అలా ప్రయోగాలు చేస్తున్న టైంలో రిచర్డ్కి ఒక ఐడియా వచ్చింది. అదే మిల్క్ చాక్లెట్. కోకోని, మిల్క్ని సరైన రేషన్లో మిక్స్ చేసి మంచి చాక్లెట్ని తయారు చేయగలిగితే అది అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాడు రిచర్డ్. కానీ ఈ రెండింటిని సరైన మోతాదులో కలపడానికి వీరి దగ్గర మంచి మిషన్స్ లేవు. ఒకవేళ కొందామనుకున్నా ఆ మిషన్స్ ఏమో చాలా ఖరీదైనవి. వాటిని కొనేంత డబ్బు ఆ సమయాల్లో కంపెనీ దగ్గర లేదు. అయినా కూడా అన్నదమ్ములిద్దరు ఆగకుండా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. చివరికి 1897లో పాలు, కోకోను సమపాలలో మిక్స్ చేసి తయారు చేసిన చాక్లెట్ బయటకు వచ్చింది. దానికి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేసి 1905లో క్యాడ్బరీ డైరీ మిల్క్ను లాంచ్ చేశారు. ఈ చాక్లెట్తో వరల్డ్ మార్కెట్పై కన్నేశారు క్యాడ్బరీ బ్రదర్స్. ఇతర కంపెనీలకు భిన్నంగా ఉండడం కోసం క్యాడ్బరీ డైరీ మిల్క్కి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అదే ఏ గ్లాస్ అండ్ ఏ హాల్ఫ్ ఆఫ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఇన్ ఎవ్రీ హాల్ఫ్ పౌండ్ అని. ఇతర చాక్లెట్లతో పోల్చితే ఇందులో పాలు ఎక్కువ ఉండటం వలన చాక్లెట్ టెక్స్చర్ అనేది క్రీమీగా, టేస్టీగా అవడంతో ఇది జనాలకు బాగా నచ్చింది. ఇక అప్పటి నుంచి క్యాడ్బరీ కేవలం చాక్లెట్ లాగా కాకుండా ప్రజలకు అదొక ఎమోషన్ అయ్యింది. ఇలా కంపెనీ బ్రాండ్ పెరుగుతుంది అనుకున్న టైంలో 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు అనేవి చాలా కష్టంగా ఉండేవి. ఆఫ్రికా దేశాల నుండి చాక్లెట్ తయారీకి కోకోను దిగుమతి చేసుకోవడం, షుగర్ సప్లైని కూడా బ్రిటిష్ గవర్నమెంటే హ్యాండిల్ చేయడం వంటివి క్యాడ్బరీ కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ టైంలో చాక్లెట్ కంపెనీలు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాయి. అంతేకాదు నిత్యావసర వస్తువులు, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సైనికుల కోసం రిజర్వ్ చేయడంతో చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఇక క్యాడ్బరీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒకవైపు రా మెటీరియల్స్ దొరకడం కష్టంగా మారింది. ఇంకోవైపు కంపెనీలో పనిచేసే దాదాపు 2000 మంది ఉద్యోగులు యుద్ధం కోసం సైన్యంలో చేరవలసి వచ్చింది. ఇక అప్పుడు క్యాడ్బరీ ముందు 2 సవాళ్లు మిగిలిన్నాయి. అయితే కంపెనీని మూసేయాలి, లేదా ఏదైనా తెలివైన ఐడియాతో కంపెనీకి, దేశానికి ఉపయోగపడే పని చేయాలి. క్యాడ్బరీ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంది. దొరికిన రా మెటీరియల్స్తో యుద్ధంలో పనిచేసే సైనికుల కోసం క్యాడ్బరీ ఒక సరికొత్త మిల్క్ చాక్లెట్ ఫర్ సోల్జర్స్ని తయారు చేసింది. అంతేకాదు యుద్ధంలో గాయపడిన సైనికుల ట్రీట్మెంట్ కోసం తన 2 బిల్డింగ్స్ని హాస్పిటల్గా మార్చేసింది. సోల్జర్స్కి ట్రీట్మెంట్ కోసం నర్సులను ఏర్పాటు చేసింది. సైనికులకు అవసరమైన బుక్స్, బట్టలను సప్లై చేస్తూ వారి బాగోగులను చూసుకుంది. దాంతో క్యాడ్బరీ కంపెనీపై జనాల మనసులో రెస్పెక్ట్ పెరిగింది. తన కంపెనీ బ్రాండ్ కూడా పెరిగింది. ఇక వరల్డ్ వార్ 1 ముగిసిన తర్వాత క్యాడ్బరీ తన ప్రొడక్షన్ని స్పీడప్ చేసింది. 1920లో ఫ్లేక్, 1923లో క్రీమీ ఎగ్, 1928లో ఫ్రూట్ అండ్ నట్, 1929లో క్రంచీ అంటూ ఐకానిక్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేసింది. వాటి టేస్ట్ ప్రజలకు నచ్చడంతో క్యాడ్బరీ మార్కెట్ వాల్యూ పెరిగింది. 1930వ సంవత్సరం వచ్చేసరికి
క్యాడ్బరీ బ్రిటన్లో 24th లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నిలిచింది. అంతేకాదు చాక్లెట్ తయారీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల చాక్లెట్ ప్రైస్ కూడా తగ్గింది. దాంతో బ్రిటన్లోని 90% మంది ప్రజలు ఈజీగా చాక్లెట్ని కొనడంతో ఎట్టకేలకి ఫౌండర్ అయిన జాన్ క్యాడ్బరీ కల నెరవేరింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్దలు. ఇంట గెలవడం అయ్యింది. ఇక రచ్చ గెలవడానికి క్యాడ్బరీ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కానీ ఈలోపే క్యాడ్బరీకి రెండవ ప్రపంచ యుద్ధ రూపంలో మరొక సవాల్ ఎదురైంది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ వరల్డ్ వార్ 2 టైం పీరియడ్లో చాక్లెట్స్ తయారీ కోసం రా మెటీరియల్స్ దొరకడం మరలా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఈసారి ఎంత పెద్ద ప్రాబ్లం అయిందంటే ఏకంగా 2 ఏళ్ల వరకు చాక్లెట్ ప్రొడక్షన్నే దాదాపుగా ఆపేయాల్సి వచ్చింది. అంతేకాదు గవర్నమెంట్ కేవలం మిల్క్ చాక్లెట్ని తయారు చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దాంతో క్యాడ్బరీ కంపెనీ తయారు చేస్తున్న మిగతా ఫ్లేవర్స్ ప్రొడక్షన్ ఆపేసింది. ఈ సిచ్యువేషన్లో కూడా క్యాడ్బరీ కంపెనీ భయపడలేదు. ఈ క్లిష్ట పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి మరొక సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. అదే రేషన్ చాక్లెట్. ఇందులో తక్కువ మోతాదులో కోకోని షుగర్ని వాడి స్పెషల్గా బ్రిటిష్ సోల్జర్స్ కోసం తయారు చేసింది. వార్ టైంలో ఈ చాక్లెట్ తినడం వల్ల సోల్జర్స్కి కాస్త ఎనర్జీ వచ్చేది. ఇక అంతేకాదు ఈ చాక్లెట్ని గవర్నమెంట్ చాక్లెట్ అనేవారు. ఎందుకంటే ఇది రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇక రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ మార్కెట్తో పాటు ఇండియాలో కూడా తన బ్రాండ్ నిలబెట్టుకోవాలనుకుంది. అలా ఎట్టకేలకు ఇండియాలోకి 1948లో క్యాడ్బరీ ఎంట్రీ ఇచ్చింది. మన దేశంలోకి అడుగైతే పెట్టింది, కానీ క్యాడ్బరీకి ఇండియన్ మార్కెట్ పెద్ద సవాల్గానే ఉండేది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అనేక సాంప్రదాయ స్వీట్స్ అయిన గులాబ్ జామ్, రసగుల్లా, రసమలై ఇలాంటి ఎన్నో రకాల తీపి పదార్థాలు తమ పండుగలకు అనుగుణంగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇండియన్స్ వాళ్ళ స్వీట్స్ని కాదని క్యాడ్బరీ చాక్లెట్ని కొనేలా ఇక్కడ ప్రజలను మెప్పించాలి అంటే కంపెనీకి అది పెద్ద పనే. దానికోసం వాళ్ళు చాలా స్ట్రాటజీస్ ఫాలో కావాల్సి వచ్చింది. అంతేకాకుండా చాక్లెట్ అనేది ఇండియాలో కామన్ థింగ్ కాదు. ఇది బయట దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన వస్తువు. దానివల్ల చాక్లెట్ ఖరీదు అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇండియాలోని కామన్ పీపుల్కి ఈ చాక్లెట్ అనేది ఒక లగ్జరీ ఐటెంలా కనిపిస్తుంది. ఇది కేవలం ధనవంతులు కొనే వస్తువుగా ఉండేది. కనుక ఎలాగైనా ధరను తగ్గించి కామన్ పీపుల్కి కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనుకున్నారు. దీనికున్న ఒకే ఒక ఆప్షన్ చాక్లెట్ని లోకల్గా ప్రొడ్యూస్ చేయడమే. కానీ ఇది చెప్పినంత ఈజీ కాదు. క్యాడ్బరీ అయితే తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఇండియాలో తొందరగానే సెటప్ అయితే చేసింది, కానీ చాక్లెట్ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని లోకల్లో ప్రొడ్యూస్ చేయడం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే చాక్లెట్ తయారీకి కావాల్సిన కోకో మరియు పాలు రెండూ కూడా ఇండియాలో అంత ఈజీగా దొరకవు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిమాండ్కి తగ్గ సప్లై లేదు. ఒకవైపు పాలు అనేవి పిల్లలు తాగడానికి దొరకడమే కష్టంగా ఉండేది. అలాంటిది చాక్లెట్ తయారీకి పాలు దొరకడం ఇంకెంత కష్టమో మాటలో చెప్పలేం. ఇంకొక వైపు చాక్లెట్ తయారీకి కావాల్సిన మరొక ఇంగ్రీడియంట్ కోకో. ఇది వేరే దేశాల నుండే దిగుమతి చేసుకోవాలి. ఇండియాలో దీని పెంపకం ఆ టైంలో అస్సలు లేనేలేదు. కానీ ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే తమ కంపెనీని ఇండియాలో స్ట్రాంగ్ చేయాలని క్యాడ్బరీ డిసైడ్ అయింది. ఇక్కడ కల్చర్లో, ఫెస్టివల్స్లో స్వీట్స్తో పాటు తమ చాక్లెట్ని కూడా ప్రజలు ఇంక్లూడ్ చేసుకునే విధంగా చేస్తే తమకు లాంగ్ టర్మ్ గెయినింగ్ అనేది ఉంటుందని క్యాడ్బరీ అనుకుంది. ముందుగా తమ చాక్లెట్స్ తయారీకి ఇండియాలో పాలకు బదులుగా పాల పౌడర్ని వాడారు. ఆ టైంలో పాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటం వలన మిల్క్ షార్టేజ్ ఉంది. అందుకే పాల పౌడర్తో చాక్లెట్లను తయారు చేశారు. కానీ 1970లో ఇండియాలో వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో శ్వేత విప్లవం మొదలైంది. దానివలన ఇండియాలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఇండియా నిలిచింది. దాంతో క్యాడ్బరీ కంపెనీకి తమ చాక్లెట్ తయారీకి కావాల్సిన పాల సమస్య తీరిపోయినట్టే. ఇక రెండవది కోకో. దానికోసం కూడా వారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. కోకోను కూడా దిగుమతి చేసుకోకుండా ఇక్కడ పండిస్తే ఎలా ఉంటుందా అని కంపెనీ అనుకుంది. దానికోసం ఇండియా మొత్తం జల్లెడ పట్టారు. చివరికి వారికి కోకోని పండించడానికి అనువైన వాతావరణం సౌత్ ఇండియాలో దొరికింది. దాంతో 1965లో క్యాడ్బరీ కంపెనీ తమ మొదటి కోకో ప్లాంట్ని కేరళలో పెట్టారు. అక్కడ కోకోని ప్రాసెసింగ్ చేయడమే కాకుండా ఈ కంపెనీ లోకల్ రైతులకు కోకోని ఎలా పండించాలో కూడా ట్రైనింగ్ ఇచ్చింది. దాంతో నెమ్మదిగా ఈ పంట కేరళ నుండి తమిళనాడు, అలా ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. ఇక క్యాడ్బరీకి తమ చాక్లెట్ని తయారు చేయడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ లోకల్గా దొరుకుతుండడంతో వారి ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గింది. ఇక ఇప్పుడు క్యాడ్బరీ ముందు అతిపెద్ద క్వశ్చన్, ఇండియన్స్ని తమ చాక్లెట్ తినేలా ఎలా కన్విన్స్ చేయాలి. మిగతా దేశాలు అయితే చాక్లెట్ అనేది కామన్ థింగ్, కానీ ఇండియన్స్కి అలా కాదు. మనకి లడ్డూలు, గులాబ్ జామున్, బర్ఫీ, రసగుల్లా వంటి ఎన్నో రుచికరమైన స్వీట్స్ ఉన్నాయి. పండుగలు అంటేనే మనకు స్వీట్స్, మనకి చాక్లెట్ అవసరం పెద్దగా లేదు. ఇలాంటి మార్కెట్లో క్యాడ్బరీ తన ప్రభావాన్ని చూపించాలి అంటే ముందుగా మార్కెట్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలను, వారి అభిరుచుల్ని, వారి సంపాదనని
ఖర్చుని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ ప్రమోషన్ ఉండాలి. అందుకే క్యాడ్బరీ ఇండియన్ మార్కెట్ని బాగా స్టడీ చేసి ఏం చేస్తే తమ ప్రొడక్ట్ ప్రజల్లోకి వెళుతుందో తెలుసుకుంది. అదే టీవీ యాడ్. అడ్వర్టైజ్మెంట్ ద్వారా ముందుగా చాక్లెట్ని పిల్లల్లోకి తీసుకెళ్ళగలగాలి, తర్వాత మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారనుకుంది కంపెనీ. ఇక ఆ రోజుల్లో ఇండియాలో టెలివిజన్ల ఇంపాక్ట్ చాలా ఉండేది. అలాగే పిల్లలు ఎప్పుడూ కూడా కొత్త రుచిని కోరుకుంటూ ఉంటారు. ఇక మనకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫెస్టివల్స్, షేరింగ్, సెలబ్రేషన్స్ వంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అందుకే క్యాడ్బరీ తమ ప్రమోషన్స్లో ఇవన్నీ ఉండే విధంగా చూసుకుంది. టీవీలో వచ్చే యాడ్స్ని కుటుంబం అంతా కలిసి కూర్చొని చూస్తూ ఉంటారు. అప్పుడు చాక్లెట్ యాడ్ కనుక వస్తే వాళ్ళు తమ పేరెంట్స్ని చాక్లెట్ కొనమని మారం చేస్తూ ఉంటారు. ఇక ఆ చాక్లెట్ ధర లోకల్కి తగ్గట్టుగా ఉంటే దాని గిరాకీ బాగుంటుంది. ఇలా చిన్న చిన్న లాజిక్స్తో క్యాడ్బరీ తన ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అలా క్యాడ్బరీ చాక్లెట్ తినాలని 90s కిడ్స్కి ఒక డ్రీమ్ లాగా ఉండేది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఓకే, కానీ వారు ఎదుగుతున్న కొద్దీ చాక్లెట్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే కాస్త పెద్దవారు కూడా తమ చాక్లెట్ కొనే విధంగా చేస్తే, అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ కూడా క్యాడ్బరీ చాక్లెట్ కొనేలా చేస్తే ఇక కంపెనీకి తిరుగు ఉండదు అనుకుంది. అందుకే 1994లో క్యాడ్బరీ అసలైన క్యాంపెయిన్ ద రియల్ టేస్ట్ ఆఫ్ లైఫ్, అంటే ఇదే జీవితం యొక్క అసలైన రుచి అనే ట్యాగ్లైన్తో తన ప్రొడక్ట్ ప్రమోషన్ మొదలుపెట్టింది. దీనికి ఒక ఐకానిక్ యాడ్ ఉంది. అది ఎప్పటికీ చాలా మందికి గుర్తే ఉంటుంది. ఒక అబ్బాయి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఏమో టెన్షన్గా తన క్యాడ్బరీ చాక్లెట్ తింటూ ఉంటుంది. ఇక ఆ అబ్బాయి 6 కొట్టగానే తన గర్ల్ ఫ్రెండ్ డ్యాన్స్ చేస్తూ తన దగ్గరకు వస్తుంది. ఇది యాడ్ మాత్రమే కాదు, ఇక్కడ ఒక ఎమోషన్ పనిచేసింది. చాక్లెట్ కేవలం చిన్నపిల్లలకే కాదు, అన్ని రకాల వయసు వాళ్ళకి, ఎవరికైతే ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందో వారందరికీ అన్నట్టుగా ఈ యాడ్ చూపించింది. క్యాడ్బరీ యాడ్స్ను మీరు గమనిస్తే ప్రతి యాడ్లో కూడా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. వాళ్ళ ప్రొడక్ట్స్ లాగా ఇతరుల సంతోషాలను పంచుకుందాం, రండి తీయని వేడుక చేసుకుందాం, లడ్డూ కావాలా నాయనా, ఈట్ 5 స్టార్, డూ నథింగ్, కిస్ మీ క్లోజ్ యువర్ ఐస్, హౌ ఫార్ విల్ యూ గో ఫర్ లవ్, మంచిని ఆశిద్దాం వంటి క్యాచీ ట్యాగ్లైన్స్తో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫెస్టివల్స్ని కలుపుతూ యాడ్స్ ఉంటాయి. వాటిలో చూపించే ఎమోషన్స్తో మనం ఇట్టే చాక్లెట్కి కనెక్ట్ అయిపోతాం. అలా వాళ్ళ ప్రమోషన్స్ ఉంటాయి. ఈ యాడ్స్ ఏ రేంజ్లో హిట్ అయ్యాయి అంటే క్యాడ్బరీకి ఇండియన్ మార్కెట్లో ఒక సరికొత్త ఐడెంటిటీ దొరికేంతలా. ఇక మరోవైపు వాళ్ళు కేవలం తమ బ్రాండ్ పైనే ఫోకస్ చేయకుండా తమ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని కూడా వేగంగా పెంచుకుంటూ వెళ్ళారు. ఎలాగంటే క్యాడ్బరీ చాక్లెట్ కేవలం పెద్ద పెద్ద సిటీస్లోనే కాకుండా చిన్న చిన్న టౌన్లలో, మారుమూల గ్రామాల్లో కూడా దొరికేలాగా తమ నెట్వర్క్ని విస్తరించారు. ఆల్ ఏజ్ గ్రూప్స్నే కాకుండా అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఇలా అందరినీ కూడా కవర్ చేస్తూ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. అలా డైరీ మిల్క్ ఇండియాలో చాక్లెట్కి మరొక పేరులాగా మారింది. అలా 2003 సంవత్సరం వచ్చేసరికి ఇండియన్ చాక్లెట్ మార్కెట్లో క్యాడ్బరీ షేర్ 69% ఉంది. ఇక క్యాడ్బరీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అనుకుంటున్న టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కంపెనీపై ఉన్న ఇమేజ్ అంతా పాడు చేసి కస్టమర్లో క్యాడ్బరీ చాక్లెట్స్పై అనుమానాలను కలిగేలా చేసింది. దానికి కారణం మహారాష్ట్రలోని కొన్ని షాపుల్లో క్యాడ్బరీ చాక్లెట్లో పురుగులు రావటం. అది మీడియాలో సంచలనంగా మారి దేశం మొత్తం ఈ న్యూస్ పాకడంతో ఈ చాక్లెట్స్పై తల్లిదండ్రులకు అనుమానాలు కలిగాయి. ఇది మా పిల్లలకు సేఫేనా అనే డౌట్ మొదలైంది. దాంతో సేల్స్ పడిపోయి ఒక్కసారిగా కంపెనీ నెట్ ప్రాఫిట్ 37% పడిపోయింది. అంతేకాకుండా కొన్ని చోట్ల కంపెనీపై కేసులు ఫైల్ అయ్యాయి. చాలామంది చాక్లెట్ని తినడానికి ముందు పదే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంతో ఇండియన్ మార్కెట్లో కంపెనీ ఫేర్ 69% నుండి 53% పడిపోయింది. కంపెనీ దీని నుండి బయటపడడం కోసం చాక్లెట్ కవర్లో మార్పులు చేసింది. డబల్ లేయర్ ప్యాకేజింగ్తో బయట వాతావరణాన్ని కూడా తట్టుకునేలా సరికొత్తగా డిజైన్ చేసి క్యాడ్బరీ ఇప్పుడు మరింత సేఫ్ అని మరలా యాడ్ కంపెనీ స్టార్ట్ చేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకొని అమితాబ్తో క్యాడ్బరీని నమ్మొచ్చు అంటూ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకుంది. అలా మరో 2 సంవత్సరాల్లో తిరిగి క్యాడ్బరీ ఇండియన్ మార్కెట్లో తన షేర్ని 70% పెంచుకుంది. ఇక 2005 సంవత్సరం వచ్చేసరికి ముంబైలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ కంపెనీల్లో క్యాడ్బరీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇలా చిన్న చిన్న సిచ్యువేషన్స్, అంటే పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అయితే, కొత్తగా ఉద్యోగం వస్తే, మొదటి జీతం పడితే, కొత్తగా ఏం కొన్నా కూడా క్యాడ్బరీతో శుభారంభం చేసుకోండి అంటూ ప్రతి ఎమోషన్ని టచ్ చేసేలా యాడ్ క్యాంపెయిన్ చేసింది. కానీ ఇది అంతగా హిట్ అవ్వకపోయేసరికి ఈసారి ఇండియన్ ఫెస్టివల్స్ను టార్గెట్ చేసింది. దీపావళి, రంజాన్, క్రిస్మస్, దసరా, రక్షాబంధన్, పెళ్లిళ్ళు వంటి పెద్ద పెద్ద పండుగల్లో సాంప్రదాయ స్వీట్స్తో పాటు క్యాడ్బరీ సెలబ్రేషన్స్ను కూడా చేర్చి మరింత తీయని వేడుక చేసుకోండి అంటూ ప్రచారం చేసింది. ఈ ఐడియా సూపర్ బ్లాస్ట్ అయింది. ప్రతి పండుగకు సరికొత్త ఫెస్టివల్ ప్యాక్స్ని తీసుకొచ్చేసరికి క్యాడ్బరీ కంపెనీ లెవెల్ మరో స్థాయికి వెళ్ళింది. ఇదంతా కేవలం యాడ్స్తోనే జరగలేదు. ముందుగా చాక్లెట్ టేస్టీగా ఉండడమే కాకుండా
ప్యాకేజింగ్, గిఫ్టింగ్ స్టైల్లు కూడా మరింత అట్రాక్టివ్గా, లగ్జరియస్గా ఉండడంతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొనివ్వడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇక 2010 సంవత్సరం వచ్చేసరికి సరికొత్త స్ట్రాటజీస్ అప్లై చేస్తూ క్యాడ్బరీ ఇండియా సేల్స్లో 29% పెంచుకుంది. ఈ రోజు వరకు చూసుకుంటే ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యే చాక్లెట్ బ్రాండ్గా ఉండడమే కాకుండా ప్రపంచంలోని స్వీట్స్ బ్రాండ్లలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా క్యాడ్బరీ ఉంది. ఇలా క్యాడ్బరీ తమ ప్రొడక్ట్స్లో పర్క్, డైరీ మిల్క్, 5 స్టార్, బోర్న్విల్లే, జెమ్స్, ఫ్యూజ్, ఓరియో బిస్కెట్స్, ఎక్లేర్స్ వంటి ప్రతి ఏజ్ గ్రూప్స్ కోసం మంచి ప్రొడక్ట్స్తో వచ్చి అన్నిట్లోనూ సక్సెస్ అయింది. క్యాడ్బరీ కంపెనీ ప్రస్థానం కేవలం ఇండియాతో ఆగలేదు. ఇది ప్రపంచంలో దాదాపు 60 దేశాలకు విస్తరించి దాని బ్రాండ్ వాల్యూని $5.7 బిలియన్ పెంచుకుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈసారి క్యాడ్బరీ చాక్లెట్ తినేటప్పుడు ఈ స్టోరీని గుర్తు చేసుకోండి. ఇది కేవలం స్టోరీనే కాదు, ఇది క్యాడ్బరీ కంపెనీ డెడికేషన్, ఇన్నోవేషన్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో ఇది ఫ్రెండ్స్. చివరిగా మీకు ఒక ప్రశ్న, మీకు క్యాడ్బరీలో ఏ ప్రోడక్ట్ అంటే ఎక్కువ ఇష్టం, మీరు ఎవరికి ఎక్కువగా ఏ ప్రోడక్ట్ని గిఫ్ట్గా ఇచ్చారో తప్పకుండా మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలపండి. సో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.